నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెరపై ఆయన పవర్ స్టార్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, కానీ పాలనలో మాత్రం సైలెంట్ సెన్సేషన్. మాటల గారడీ లేదు, ఆర్భాటాల హోరు లేదు, కానీ అభివృద్ధిలో మాత్రం ఏపీ నెంబర్ 1. నిన్నటి దాకా పాతాళంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ నేడు జాతీయ అవార్డ్స్తో పసిడి పంట పండిస్తోంది. నాడు గిరిపుత్రులకిచ్చిన మాట నేడు ₹1 కోటి పనులతో నిజమైంది. ప్రచారం తక్కువ, కానీ పని ఎక్కువ. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్. అయినా ఆయన కష్టానికి ఎందుకు దక్కటం లేదు తగిన గుర్తింపు? పవన్ సక్సెస్ని కావాలని సైడ్ ట్రాక్ చేసేస్తున్నారా? పదవులు ప్రశంసలు పక్కన పెట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటున్న పవన్ మార్క్ పాలిటిక్స్ పై ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు విధులు లేక నిర్వీర్యమైన వ్యవస్థకు పవన్ కళ్యాణ్ ప్రాణం పోశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా నిధులు వెళ్లేలా పారదర్శక విధానాలు తీసుకొచ్చారు. సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకొస్తూ స్థానిక సంస్థల్ని బలోపేతం చేశారు. అభివృద్ధి మార్గంలో ప్రయాణం ప్రారంభించిన ఈ శాఖ ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. పార్టీ అధినేతగానే కాదు, పాలకుడిగానూ పవన్ కళ్యాణ్ తన మార్కు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని 13,000కు పైగా పంచాయతీల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఏపీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారింది. పవన్ కళ్యాణ్ విజన్, ఆయన పట్టుదలే ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ వర్క్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన గుర్తింపు లభించింది. తాజాగా ఏపీ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో ఏకంగా 5 ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. 2 విభాగాల్లో మొదటి స్థానం, ఒకదాంట్లో 2వ స్థానం, మరో 2టిలో 3వ స్థానం దక్కించుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో ఏపీ సత్తా చాటింది. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ పురస్కారాలను సైతం కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపులో ఈ అవార్డులొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 5 జాతీయ అవార్డులు రావడం మామూలు విషయం కాదు. ఢిల్లీ వేదికగా ఏపీ పంచాయతీరాజ్ శాఖ సాధించిన ఈ విజయం వెనుక పవన్ అహర్నిశల శ్రమ దాగుంది. అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఆయన సాధించిన విజయం ఇది. ఈ అవార్డులతో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పాలనా దక్షతపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ పాలనా దక్షతకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకులే నిలువెత్తు నిదర్శనం. గణాంకాల్ని పరిశీలిస్తే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విభాగంలో ఏపీ ఏకంగా 24వ స్థానానికి పడిపోయింది. అంటే దేశంలో దాదాపు అట్టడుగు స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండేది. కానీ నేడు పవన్ కళ్యాణ్ కృషితో ఏపీ ఏకంగా దేశంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 24వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానానికి రావడం ఒక రికార్డ్. గ్రామాల్లో సుపరిపాలన, డిజిటలైజేషన్, పారదర్శకతను పెంచినందుకు ఈ అగ్రస్థానం దక్కింది. గ్రామ సభల్ని క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఇందులో కీలకం. పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, అమలు చేసిన సంస్కరణలే ఈ అద్భుతానికి కారణం. గణాంకాలు అబద్ధం చెప్పవన్నట్లుగా ఈ ర్యాంకులే పవన్ సక్సెస్కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నీటి సంరక్షణలోనూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికే దిక్సూచిగా మారింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు, చెరువుల పూడికతీత పనులను పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి, నీటి సంరక్షణకు అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో వేలాది ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణాల్ని పూర్తి చేయించారు. ఒకప్పుడు చుక్క నీటి కోసం అల్లాడిన పల్లెల్లో ఇప్పుడు జలకళ ఉట్టిపడేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో ఏపీ సాధించిన ఈ ప్రగతి వెనుక పవన్ కళ్యాణ్ ముందు చూపుంది. రాబోయే తరాలకు నీటి కష్టాలు రాకుండా పవన్ వేస్తున్న ఈ పునాదులు చారిత్రాత్మకం. ఈ ఒక్క పథకమే కాదు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రతి అడుగులోనూ పవన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఢిల్లీ పీఠం మెచ్చిన పాలన పవన్ది. ఒకవైపు జాతీయ స్థాయిలో అవార్డ్స్ మోత మోగుతుంటే మరోవైపు పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పవన్ కళ్యాణ్ అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరోసారి రుజువైంది. నాడు మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆ గిరిపుత్రులకు ఆయన ఒక మాట ఇచ్చారు. ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను గాల్లో కుదిలేస్తే నాయకుల మధ్య మడమ తిప్పకుండా ఆ మాట పవన్ ఎలా నిలబెట్టుకున్నారో చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన. గతంలో అధికారంలోకి రాకముందు ఈ మారుమూల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడి గిరిజనులతో మమేకమై నేలపై కూర్చొని వారి కష్టాల్ని కన్నీళ్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సరైన రోడ్లు లేక, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఆదివాసీలు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయారు. గర్భిణులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్తున్న దయనీయ పరిస్థితుల్ని కళ్లారా చూశారు. ఆ రోజే ఆ గిరిపుత్రులకు పవన్ కళ్యాణ్ ఒక బలమైన హామీ ఇచ్చారు. మీకు అండగా నేనుంటాను, మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఇలాంటి హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ ఆ కోవకు చెందిన నాయకుడు కాదని ఆయన చేతలే నిరూపించాయి. ఆనాడు బల్లగరువు గడ్డపై ఇచ్చిన మాటను ఆయన తన గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. నాడు విపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ అది. నేడు అధికారంలోకొచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పదవి రాగానే పాత మాటలు మరిచిపోయే రాజకీయ నాయకులకు చెంపపెట్టులా పవన్ వ్యవహరించారు. తానిచ్చిన హామీకి కార్యరూపమిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బల్లగురువు, వెలగపాడు, కొరపర్తి ఈ 3 గ్రామాలకు మహర్దశ తీసుకొచ్చారు. ఏకంగా ₹1 కోటి విలువైన అభివృద్ధి పనుల్ని పవన్ కళ్యాణ్ స్వయంగా మంజూరు చేయించారు. ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగించి ఈ పనుల్ని శరవేగంగా పూర్తి చేయించారు. గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు చూపే నిర్లక్ష్యాన్ని పవన్ బ్రేక్ చేశారు. తానిచ్చిన మాట కోసం ఏకంగా ₹1 కోటి వెచ్చించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు ఆ 3 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది. మా కష్టాలు తీర్చిన దేవుడు అంటూ ఆ గిరిపుత్రులు పవన్కు బ్రహ్మరథం పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నారుల సంక్షేమంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన బిడ్డల కోసం అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బల్లగరువు, వెలగపాడు, కొరవర్తి గ్రామాల్లో అత్యాధునిక వసతులతో అంగన్వాడీలను నిర్మించారు. దీనివల్ల గర్భిణులకు, బాలింతలకు, పసిపిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతోంది. గతంలో చెట్ల కింద శిథిలావస్థకు చేరిన భవనాల్లో నడిచిన కేంద్రాలకు ఇప్పుడు పక్కా భవనాలొచ్చాయి. గిరిజన మహిళల ఆరోగ్యం మెరుగుపడితేనే ఆ జాతి భవిష్యత్తు బాగుంటుందని పవన్ నమ్మారు. అందుకే కేవలం రోడ్లు, భవనాలే కాకుండా మానవాభివృద్ధి సూచికలపైన ఆయన ఫోకస్ పెట్టారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు ఆయా గ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. గిరిజన బిడ్డల ముఖాల్లో చిరునవ్వులు పోయిస్తున్న ఈ కేంద్రాలు పవన్ విజన్కు దర్పణం పడుతున్నాయి. ఒక నాయకుడికి ఉండాల్సిన సామాజిక బాధ్యతకు ఇది నిలువెత్తు నిదర్శనం. అంగన్వాడీలతో పాటు గిరిజనుల దశాబ్దాల కలను పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించి వాగులు, వంకల నీళ్లు తాగే దుస్థితిని తప్పించారు. ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తూ వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. అలాగే వర్షాకాలం వస్తే బురదమయంగా మారే ఆ పల్లెల్లో ఇప్పుడు సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ₹1 కోటి నిధులతో నాణ్యమైన సీసీ రోడ్లు వేయించి రవాణా కష్టాల్ని తీర్చారు. ఇప్పుడు గర్భిణులను డోలీల్లో మోసుకెళ్లాల్సిన కర్మ ఆ గిరిజనులకు తప్పింది. అంబులెన్స్లు నేరుగా వారి ఇళ్ల ముంగిటకొచ్చేలా రోడ్ల కనెక్టివిటీని మెరుగుపరిచారు. గిరిజనుల పట్ల పవన్కున్న ప్రేమ, అంకితభావం ఈ పనుల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు అన్న సామెతను పవన్ తిరగరాశారు. తాను చెప్పిందే చేస్తానని, చేసిన పనులతోనే ప్రజల ముందుకొస్తానని ఆయన నిరూపించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల తలరాతులు మాత్రం మారలేదు. ఓట్ల కోసం వాడుకోవటం, ఆ తర్వాత గాలి కుదిరేయటం గత పాలకులకు అలవాటు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక సీన్ మారిపోయింది. ఆదివాసుల జీవితాల్లో కొత్త వెలుగులు ఎలా వస్తున్నాయో, పవన్ సైలెంట్ వర్క్ ఎలా సాగుతుందో లెట్స్ వాచ్.
గత పాలకులు గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయలేరు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక సీన్ పూర్తిగా మారిపోయింది. గిరిజన గ్రామాలకు తార్ రోడ్లు, సీసీ రోడ్లు శరవేగంగా మంజూరవుతున్నాయి. ఆదివాసీల జీవితాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేకుండా పవన్ చూసుకుంటున్నారు. ఐటీడీఏ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఆ వర్గాలకు ఇప్పుడు పవన్ రూపంలో ఒక ఆశా కిరణం దొరికింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు తమను పట్టించుకునే నాయకుడు వచ్చాడని వారు సంబరపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్ ఇతర రాజకీయ నాయకులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రచారానికి ఆమడ దూరంలో, పనికి అత్యంత దగ్గరగా ఉంటారు. ఆర్భాటాలు, హంగామాలు, ఫ్లెక్సీలు, కటౌట్లకు ఆయనెప్పుడూ వ్యతిరేకమే. సైలెంట్గా తన శాఖను ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫైళ్లపై అధ్యయనం చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టని నైజం పవన్ సొంతం. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా టెండర్లు జరిగేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తన శాఖలో ఏ చిన్న తప్పు జరిగినా సహించేది లేదని అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. ఈ సైలెంట్ వర్కింగ్ స్టైల్ వల్లే పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైన ఫలితాలొస్తున్నాయి. పని రాక్షసుడిలా కష్టపడుతున్న పవన్ను చూసి అధికార యంత్రాంగం సైతం ఆశ్చర్యపోతోంది. పవన్ పనితీరు చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి నాయకుడు ఇన్నాళ్లు మనకు దొరకలేదే అని గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన 2 ఏళ్లలోనే తన పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు పవన్ పాలనపై ఫిదా అవుతున్నారు. గత ప్రభుత్వంలో నిధులు దారి మళ్లీ అప్పుల పాలైన సర్పంచ్లకు పవన్ భరోసా కల్పించారు. పంచాయతీ నిధులు పంచాయతీలకే దక్కేలా చట్టబద్ధమైన రక్షణ కల్పించారు. దీంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ సానుకూల స్పందనే పవన్ కళ్యాణ్కు కొండంత బలాన్నిస్తోంది. ఒక విషనరీ ఉన్న నాయకుడు అధికారంలోకి వస్తే మార్పు ఎంత వేగంగా వస్తుందో పవన్ నిరూపిస్తున్నారు. ఆయన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి పల్లెల్లో కనిపిస్తున్న ఈ అభివృద్ధే నిదర్శనం. అవార్డ్స్ వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, ప్రజల మన్ననలు దక్కుతున్నాయి. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ట్విస్ట్ దాగుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులకు ఎందుకు సరైన గుర్తింపు రావటం లేదు? పని రాక్షసుడిలా కష్టపడుతున్నా ఆయన సక్సెస్ ఎందుకు హైలైట్ చేయటం లేదు? కావాలనే ఎవరైనా తొక్కేస్తున్నారా? రాజకీయ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవైపు జాతీయ అవార్డులొస్తున్నాయి, మరోవైపు మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అయినా సరే పవన్ కళ్యాణ్ పనికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదన్న చర్చ బలంగా జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో, మీడియా సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒక సినిమా హీరో ఇంత అద్భుతమైన పాలకుడిగా మారడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారా? ఆయన చేస్తున్న పనులకు కావాలనే కొందరు గుర్తింపు ఇవ్వడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వివాదాల్ని భూతద్దంలో చూపే వ్యవస్థలు ఈ జాతీయ అవార్డుల్ని ఎందుకు విస్మరిస్తున్నాయి? పవన్ సక్సెస్ ని హైలైట్ చేయకుండా ఎవరైనా తెరవెనుకోండి అడ్డుకుంటున్నారా? జన సైనికులు, పవన్ అభిమానులు సైతం ఇదే ప్రశ్నను సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. పవన్ గ్రాఫ్ పెరిగితే తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు అని కొందరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సాధిస్తున్న విజయాలను ఉద్దేశపూర్వకంగానే సైడ్ ట్రాక్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో ప్రచారం అనేది చాలా ముఖ్యం. చేసిన పనిని చెప్పుకోవడం ఒక ఆర్ట్. కానీ పవన్ కళ్యాణ్కు ఆ ఆర్ట్ తెలీదో లేక కావాలనే దానికి దూరంగా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి. తన శాఖకు 5 జాతీయ అవార్డులు వచ్చినా ఆయన ఎక్కడా ఆర్భాటపు ప్రెస్ మీట్లు పెట్టలేదు. ₹1 కోట్లతో గిరిజన గ్రామాల్ని అభివృద్ధి చేసినా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసుకోలేదు. ఈ సైలెంట్ నేచరే ఆయనకు గుర్తింపు రాకపోవడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే పవన్ పనితీరును గమనిస్తున్న తటస్థ ఓటర్లు మాత్రం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. మీడియాలో గుర్తింపు రాకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. రాజకీయ ప్రత్యర్థులు సైతం పవన్ కళ్యాణ్ పాలనా దక్షతను లోపల మెచ్చుకోక తప్పని పరిస్థితి. గుర్తింపును దాచిపెట్టుకోవచ్చు కానీ అభివృద్ధిని ఆపలేరు కదా అన్నది జన సైనికుల వాదన. కాలమే పవన్ కళ్యాణ్ కష్టానికి సరైన గుర్తింపును తీసుకొస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. తనకు గుర్తింపు వస్తుందా లేదా అన్నది పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పట్టించుకోరు. నాకు పదవులు, ప్రశంసల కంటే ప్రజల కళ్లల్లో కనిపించే ఆనందమే ముఖ్యమని ఆయన పలుమార్లు చెప్పారు. అధికారిక గుర్తింపు లేకపోయినా తాను చేస్తున్న పనిని ప్రజలు గుర్తిస్తే చాలన్నది ఆయన ఫిలాసఫీ. అదే ఒకే ఒక అంశంతో పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. తనను విమర్శించే వారికి మాటలతో కాకుండా తన పనితోనే సమాధానం చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న ఈ సైలెంట్ రెవల్యూషన్ ఏపీ గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తోంది. రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే నాయకులకు ఎప్పటికైనా ప్రజల అండుంటుందని ఆయన నమ్ముతున్నారు. అవార్డులు, రివార్డుల కోసం కాకుండా బాధ్యత కోసం పనిచేసే నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పాఠంగా మిగిలిపోతాయి. గుర్తింపు కోసం పాకులాడే నాయకుల మధ్య పని కోసం తప్పించే పవన్ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. 2 ఏళ్ల పాలనలోనే పవన్ కళ్యాణ్ తన మార్కేంటో స్పష్టంగా చూపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు చారిత్రాత్మకం. రాబోయే 3 ఏళ్లలో ఏపీ పల్లెల్ని దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. దీనికోసం ఒక పక్కా ప్రణాళికతో, విజన్తో ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కృషి జనసేన పార్టీ భవిష్యత్తు కూడా బలమైన పునాదులు వేస్తోంది. గ్రామీణ ఓటర్లలో పవన్ పట్ల పెరుగుతున్న ఆదరణ రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. పాలకుడిగా పవన్ సక్సెస్ అవడం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి, పారదర్శకతే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. ఎవరూ గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ప్రయాణం మాత్రం ఆగదు. ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని ఏ శక్తి చెరిపేయలేదన్నది అక్షర సత్యం. రాజకీయాల్లో విమర్శలు చేయటం చాలా సులువు, కానీ ఆచరణలో చేసి చూపించడమే మహా కష్టం. పవన్ కళ్యాణ్ ఆ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పంచాయతీరాజ్ శాఖలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, సాధించిన జాతీయ అవార్డ్సే ఆయన పనితీరుకు నిలువెత్తు అద్దం. ముఖ్యంగా గిరిపుత్రులకిచ్చిన మాట కోసం ₹1 కోటి నిధులు వెచ్చించి మారుమూల గ్రామాల్లో వసతులు కల్పించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ పనికి ఎవరైనా గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా లబ్ధి పొందుతున్న గ్రామీణ, గిరిజన ప్రజల గుండెల్లో మాత్రం ఆయనకు శాశ్వత స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో పవన్ మార్క్ పాలన ఏపీలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.